కేసీఆర్ కేటీఆర్ పై ఈడీకి బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాషాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజులో అవకతవకలు జరిగాయని అన్నారు. 2023 ఏప్రిల్ 27న ఓఆర్ఆర్ని 30 ఏళ్లకి ఐఆర్బీ సంస్థకు బీఆర్ఎస్ సర్కార్ లీజుకు ఇచ్చిందని తెలిపారు. అదే ఏడాది జూలై 4న ఐఆర్బీ సంస్థ నుండి 25 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ను కొనుగోలు చేశారన్నారు. 2023 జూలై 13న బీఆర్ఎస్ ఎన్క్వాష్మెంట్ జరిగిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో క్వాడ్ ప్రోకోతో ఎన్క్వాష్మెంట్ జరిగిందని యుగేందర్ గౌడ్ విమర్శించారు. కోట్ల రూపాయల గోల్మాల్లో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. వరంగల్ రంగారెడ్డి కిటెక్స్ యూనిట్స్ సమయంలో క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పారు. కేటీఆర్ను అరెస్ట్ చేసి విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని యుగేందర్ గౌడ్ అన్నారు. 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్ట్రల్ బాండ్ పైన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్ లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధార ఈరోజు పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విడ్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు.